ఆదివాసీల ఆరాధ్య దైవము మొక్కితే చాలు వరాలిచ్చే తల్లులు మేడారం సమ్మక్క సారలమ్మలు. 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ జాతర లాస్ట్ సంవత్సరం జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం చేసేదానికి అధికారులంతా సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఆడ పనులు ఏం స్టార్ట్ కాలేదు. కానీ అప్పుడే భక్తులు మేడారం దారి పట్టారండి. అదిగో చూడండి ఎంతమంది వచ్చినారో. కోరి మొక్కితే కొంగు బంగారం, కొలిసి మొక్కితే ముక్కోటి ఫలం. అదే ప్రకృతి దేవతల సూపుల సల్లదనం. అసోంటి వన దేవతలే మేడారం సమ్మక్క సారలమ్మలు అంటారు. అందుకే ఆ సల్లని తల్లుల దర్శనం కోసం భక్తులు పోటెత్తిరు. అయినా ఇప్పుడు మేడారం జాతర ఏం లేదు కదా అంటారా? మైమలు గల్ల తల్లుల్ని కోల్చుకోవాలంటే జాతర కావాలన్నా తల్లులు యాదికొస్తే చాలు అన్నట్టే పోటెత్తిరు భక్తులు. అగ చూడు ఎట్టొచ్చిర్రో. ఇట్ట వరుస పెట్టి సెలవులుండుతోని సల్లని తల్లుల్ని గొలుసుకునే తందుకు గదిలొచ్చారు భక్తులు. ఏటపోతుల్ని చెల్లిచ్చారు, ముడుపులు కట్టుకున్నారు, క్షీరసారెలు పెడుతున్నారు, నిలువెత్తు బంగారాలు సమర్పిస్తున్నారు, కోరిన కోరికలను తీర్చాలని మొక్కులు పెట్టుకుంటున్నారు. ఈ ఎట్టాగు ఈ ఏడు ఎండాకాలంలో మేడారం జాతర జోరుగా అవుతుంది కదా. ఇట్టా పండుగ దగ్గర పడుతుండుతోని ముందుగాలనే భక్తులు పోటెత్తిరు మేడారం సమ్మక్క సారలమ్మని దర్శించుకునే తందుకు. పొద్దుగాల 5ంటికేంచే మేడారం తవ్వ బయటిరు. ఇక ఏమిట్లకేం లేదు, ఇప్పుడే ఇంతమంది వచ్చిర్రు అంటే మరి అసలు జాతర సురువైనాక ఇంకెంతమంది వస్తారో ఏమో పోండ్రి.